సో బెంగళూరు హైవేలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో పెడితే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించారా? సో నేను ప్రజెంట్ వచ్చేసి బెంగళూరు హైవేకి జస్ట్ 2.5 km డిస్టెన్స్లో, అది దట్టు మనకు బూర్గులా విలేజ్కి జస్ట్ బిసైడ్లో 50 acresలో మెగా గేటెడ్ కమ్యూనిటీ అయితే తీసుకొచ్చాను. సో ఆ వెంచర్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. పదండి వెళ్దాంలో ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. బేసిక్గా ఓపెన్ ప్లాట్స్లలో ఎక్కడైనా సరే రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ చూసి ఉంటారు. బట్ ఓపెన్ ప్లాట్స్లో విత్ గ్రీనరీ ప్లాంటేషన్ అంటే లైక్ మనకు మ్యాంగో ట్రీస్తో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఎక్కడైనా చూసారా? మీకు బేసిక్గా టీటీసీపీ వెంచర్స్ అంటే మనకు బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ ఇవే కనపడుతుంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం డిటీసీపీ వెంచర్లలో గేటెడ్ కమ్యూనిటీ మీరు ఎక్కడైనా చూసారా? సో మీరు చూడనట్లయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అదే. సో ప్రజెంట్ నేను బూర్గులా విలేజ్కి బిసైడ్లో ఒక 50 acres తోటి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇది వచ్చేసి మనకు డిటీసీపీ విత్ రేరాపూర్ ప్రాజెక్టు. ఇది మనకు ప్రపోజ్డ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఈ రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 600 మీటర్ ఇన్సైడ్లో, అలాగే మనకు గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే అనౌన్స్ చేశారో ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్కి జస్ట్ మనకు 1 kilometer ఇన్సైడ్లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మన వెంచర్లో డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే ఈ వెంచర్లో 40 and 33 feet రోడ్స్ అయితే ప్యూర్లీ సీసీ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్లో ఇండివిజువల్ వాటర్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 6 feetలో మనకు ఫుట్పాత్ కూడా కంప్లీట్ చేశాము. సో ఇక్కడ ఎవరైతే ఫ్లాట్ అనేది పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి మనకు ఇండివిజువల్గా నేమ్ బోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లాట్ 200 square yards ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఈ 200 square yardsలో కూడా వాళ్ళకి ప్యూర్లీ మ్యాంగో ట్రీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా మీకు రిమైనింగ్ ఒకసారి ఎమ్యూనిటీస్ చూపిస్తాను. ఇంకా ఏం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నాము అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను పార్క్లో అయితే ఉన్నాను. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మంచి గ్రీనరీతో అయితే ఈ పార్క్ని డెవలప్మెంట్ చేశాము. లైక్ బుద్ధ స్టాచ్యూస్ ఇచ్చాము, వాటర్ ఫౌంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశాము ఇందులో. సో ఇంకా చూసుకుంటే మనకు సిట్అవుట్ ఏరియాస్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. స్టేజ్ లాగా కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేశాము. ఏదైనా మనకు మీటింగ్స్ ఏదైనా కండక్ట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం మీటింగ్స్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం బాస్కెట్బాల్ కోర్ట్లో ఉన్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు బాస్కెట్బాల్ కోర్ట్ కూడా మనం ఎంత క్వాలిటీతో డెవలప్మెంట్ చేస్తున్నాము. సో ఎలాగైతే మనకు గైడెడ్ కమ్యూనిటీ అయినటువంటి అపర్ణ కానీ మై హోమ్లో వాళ్ళు ఎంత క్వాలిటీతో అయితే ప్రొవైడ్ చేస్తారో అంతే క్వాలిటీతో మనం ఇక్కడ కార్పెట్ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఇందులోనే మనము షటిల్ కోర్ట్ కూడా అనేది ఇందులోనే ప్రొవైడ్ చేశాము. సో దీని బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది మనకు బాక్స్ క్రికెట్ అనేది ప్రొవైడ్ చేశాము. సో అది కూడా ఒకసారి చూద్దాం, పదండి వెళ్దాం. సో ప్రజెంట్ అయితే నేను బాక్స్ క్రికెట్లో అయితే ఉన్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు చిన్నది కూడా రెడీ చేయడం జరిగింది. సో అలాగే మంచి గ్రీనరీ కూడా ఇందులో ప్రొవైడ్ చేశాము. మీకు నైట్ వ్యూ కోసం లైట్స్ అనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనం నైట్ మిడ్ నైట్ అయినా మనం ఇందులో గేమ్స్ అనేది ఆడుకోవచ్చు అనమాట. మనం లాస్ట్ వీకే మన వెంచర్లో గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది విత్ కస్టమర్ తోటి. సో మీరు ఫర్దర్గా ఎప్పుడన్నా సండే ఇక్కడ విజిట్ చేసి గేమ్స్ ఆడుకోవాలన్నా కూడా మన వెంచర్లో అనేది గేమ్స్ అయితే మీరు ప్లే చేసుకోవచ్చు. అది కస్టమర్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా మీరు విజిట్ చేసి మంచిగా ఇందులో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో ఇక్కడ మీరు పక్కనే చూసుకున్నట్లయితే మనం ఇందులో స్టేజ్ అనేది ప్రొవైడ్ చేశాము. అంటే లైక్ మనకు రేపు పొద్దున ఇందులో అసోసియేట్ అనేది ఫామ్ అయ్యి అసోసియేట్ మీటింగ్ లాగా కండక్ట్ చేసుకోవాలన్నా లేదా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా సో వీటన్నిటికీ యూస్ఫుల్ ఉండేలాగా మనం ఇందులో స్టేజ్ అయితే ప్రొవైడ్ చేశాము. ఈ వెంచర్లో ఇంకా మనం ఎమ్యూనిటీస్ తీసుకున్నట్లయితే 600+ square yardsలో అయితే మనం క్లబ్ హౌస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ క్లబ్ హౌస్లో కూడా మనకు ఇండోర్ గేమ్స్, అలాగే యోగా సెంటర్, మెడిటేషన్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ విత్ గెస్ట్ రూమ్స్, సో అలాగే బ్యాంక్వెట్ హాలు, మల్టీపర్పస్ హాల్స్ అయితే మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓపెన్ యాంపీ థియేటర్, అలాగే ఒక మంచి టెంపుల్ కూడా మనం ఇందులో ప్లాన్ చేస్తున్నాము. సో ఈ వెంచర్ గురించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇటువంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా, సో అలాగే ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే మీకు ఈ వెంచర్ని విజిట్ చేయాలన్నా కూడా దానికి సంబంధించి మీకు హెల్ప్ఫుల్గా నేను మీతో ట్రావెల్ అవుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.